హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను రొటీన్గా మా పిల్లలకి టిఫిన్ ఎప్పుడు ఇడ్లీ దోశ చేస్తూ ఉండేదాన్ని. అయితే మా పిల్లలు స్పెషల్గా బోండా చేయమ్మా అంటే గోధుమ పిండితో ట్రై చేద్దామని చెప్పి చేశాను. దీనికోసం ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు పెరుగుని తీసుకున్నాను. పెరుగు మనం తోడు పెట్టుకున్నదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. పెరుగు ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీతో వాటర్ కూడా తీసుకోవాలి. పెరుగు ఎంత ఉందో అంతే వాటర్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది పిల్లల డైజెషన్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. యాక్చువల్గా స్పూన్తో అయితే ఆయిల్ పోతుందేమో అని చెప్పి నేను క్యాప్తో వేస్తున్నాను. 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా కలిసేటప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఈ బొండాలు అనేవి పొంగడం చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. పిల్లలకు కూడా తినడానికి బాగుంటుంది. గట్టిగా ఉంటే తినలేరు కదండి చిన్నపిల్లలు. అందుకోసమని పిల్లల కోసమైనా సరే బేకింగ్ సోడా యూజ్ చేయాలి, మెత్తగా వస్తాయి. బొండాల్లోనే కాదు అట్లలో కూడా వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది బేకింగ్ సోడా. ఇది ఇలా కలిపేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఉదయానికి పులుస్తుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్నే తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మా పిల్లలు లేచేస్తారేమో అని చెప్పి వీడియో కోసం ఫాస్ట్గా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఎన్నెన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. నేనైతే వీడియో తీయొద్దు అని చెప్పాను. మా ఆయనగారు నన్ను కూడా యాడ్ చేస్తారు వీడియోలోని. లెఫ్ట్ హ్యాండ్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏదేమైనప్పటికీ బాగా వచ్చాయి బొండాలు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.